హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లాస్ 28 మల్లేశ్వరి మగ్గం వర్క్స్. ఇది వచ్చేకి జర్దోసి లోడింగ్ అండి. జర్దోసి లోడింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. ఎప్పుడైనా సరే జర్దోసి కుట్టే ముందు ఇలా అయితే సాగదీసుకోండి. నేను ప్రతి వీడియోలో చూపిస్తున్నాను. ఇలా బాగా కాదు, నేను చూపిస్తున్నాను కదా ఒక మాదిరిగా, జస్ట్ అలా అంటే చాలు. దానివల్ల ఏంటంటే ఇది మెయిన్ ట్రిక్ జర్దోసిలో. చాలామందికి తెలియక నార్మల్గా అయితే కుట్టేస్తారు. అలా అయితే మీరు ఎప్పుడు కుట్టకండి. జర్దోసి సాగదీసి కట్ చేసుకొని కుట్టండి. ఇలా అయితే ఫస్ట్ జర్దోసి ముక్కల్ని చిన్న చిన్నగా మీరు ఫస్ట్ అయితే ఇలా స్టార్ట్ చేయండి. ఇలా చిన్న ముక్కలు అంటే మనం ఎంత కట్ చేయాలి అనేది బ్రెయిన్లో ఫిక్స్ అవ్వాలి మెయిన్. ఇది సుమారుగా ఒకటే అటు ఇటుగా అవ్వచ్చు, బట్ సేమ్ అనేది మీరు ఇలా అయితే ఈ విధంగా కట్ చేసుకోండి. ఒక సైజులో చిన్న చిన్న ముక్కలు అనేవి చూస్తున్నారుగా నేను ఎలా కట్ చేసుకుంటున్నానో అదే విధంగా మీరైతే కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలు ఈ విధంగా సాగదీసి కట్ చేసుకొని కుట్టడం వల్ల ఏంటి యూజ్ అనేది నేను కుట్టేటప్పుడు చూపిస్తాను. మీరు ఇలా అయితే చిన్న ముక్కలు కట్ చేసుకుని మాత్రమే ప్రాక్టీస్ చేయండి. మామూలుగా లోడింగ్కి అనేది చిన్న ముక్కలు కట్ చేస్తారు డెఫినెట్లీ. అండ్ స్ట్రైట్గా మామూలుగా కుట్టేదానికి కూడా ఇలాగే కట్ చేసుకుని అయితే కుట్టండి. మీరేంటంటే సింగిల్ థ్రెడ్ సూది ఉంటుంది కదా, ఆ సూదితోనే కుట్టండి వీటిని. మెటీరియల్ సూదితో అయితే స్టార్టింగ్లో మీరు అసలు కుట్టొద్దు, మీకు జర్దోసి కుట్టడం రాదు. అలా అంటే స్టార్టింగే మీరేంటి మెటీరియల్ దాంతో కుట్టేసి నాకు రావట్లేదని ఫీల్ అవ్వద్దు. జస్ట్ నార్మల్ సూదితో కుట్టండి. మెటీరియల్ దాంతో కాకుండా నార్మల్ అంటే మామూలు సూది ఉంటుంది కదా, నేను మామూలుగా మెటీరియల్ దాంతో కుడుతున్నా. మీరు మాత్రం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ మాత్రం ఫాలో అయ్యి కుడితే డెఫినెట్లీ మీకు వస్తుంది. ఇలా దారం ఎండు మూడేసుకొని కింద నుండి ఇలా తీసుకొని చూడండి, ఇలా తీసుకొని కొంచెం ఎక్కువ తీసుకొని ఇలా లాగి ఇలా పెట్టేసి జర్దోసి ముక్కలు కూడా మీరు మెటీరియల్ దానిలోకి ఎక్కించుకున్న మామూలు సూదిలోకి ఎక్కించుకున్న ఈ విధంగా ఈ ట్రిక్ చూడండి, వెళ్తారా అని ఇలా ఎక్కించేసేయాలి. ఈ విధంగా మీరైతే ఈ విధంగా ఎక్కించడం అనేది ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉన్నా మీరు వర్క్ చేసేటప్పుడు ఇది ఈజీగా అవుతుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే కష్టంగా ఇబ్బంది పెడుతుంది, మనకి రాదన్నట్లు ఇసుకొచ్చేస్తుంది. ఇసుక అనేది తెచ్చుకోకండి, చాలా పేషెన్స్తో అయితే ఇలా చేయండి. ఇది చేయడం వల్ల చాలా యూజ్ ఉంది. జస్ట్ సింపుల్గా మీరు ఇలా సూదిలోకి ఎక్కించుకోవడం మెటీరియల్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇలాంటి ఈ టిప్స్ అనేది ఫాలో అయితే చూసారా, నేను ఇలా ఏలు పెట్టి ఇలా అయితే ఎక్కిస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇలా ఎక్కించేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలే మీరు ఒకటి అంటే నార్మల్ సూదిలోకి ఈ సింగిల్ థ్రెడ్ సూదిలోకి ఇది మెటీరియల్ కదా, మామూలు సూదిలోకి అయితే ఒకటే ఎక్కుతుంది. మీరు ఒకటి ఎక్కించుకునైనా సరే ఈ విధంగా కుట్టండి. దీనికి ముందు వీడియోలో ఏం చెప్పాను, జర్దోసిని ఇలా పట్టుకొని ఏలుతో పెట్టుకొని కుడితే మీకు ఈజీగా ఉంటుంది అన్నా కదా. దీనిలో ఏంటంటే జర్దోసి కుట్టేటప్పుడు లాగి కుట్టండి, జర్దోసిని కాదు. దారం కుడతాం కదా, దారం లాగి ఇలా తిప్పుతుందని చూడండి, అప్పుడు లాగాలి కొంచెం దారం కింద. అలా లాగి కుట్టడం వల్ల మీకు సింపుల్గా అనేది చాలా ఈజీగా అనేది కుట్టడం వచ్చేస్తుంది కింద లాగడం వల్ల. ఇవన్నీ నేను ఫాలో అయిన టిప్స్. సో నాకు అలా చేయడం వల్ల ఈజీగా వచ్చేసింది. అందుకని మీకు ఇవైతే నేను చెప్తున్నాను. మీకు నేర్పించే వాళ్ళకైనా నేర్చుకునే వాళ్ళ దగ్గర చాలా డౌట్స్ ఉంటాయి. అలా ఎలా నేర్చుకున్నారో కూడా వాళ్ళకి గుర్తుంటుంది నేర్చుకునే స్టేజ్లో. సో నేను నేర్చుకునే స్టేజ్లో ఏమైతే ఫాలో అవుతున్నానో, నాకు ఏమేమి డౌట్స్ వచ్చినాయో అన్నీ, అసలు కుట్టడమే రాను నాకు, అసలు కుట్టడం వస్తుందో రాదో అనుకున్న జర్దోసి అయితే, బట్ నేను సింపుల్గా కుట్టేశాను, సింపుల్గా వచ్చేసింది ఈ టిప్స్ ఫాలో అయిన తర్వాత. దారాన్ని కొంచెం లాగి కుట్టండి ఇలా. ఎప్పుడైనా లోడింగ్ వేసేటప్పుడు పైనుండి వేయండి జర్దోసి లోడింగు. నేను డిఫరెన్స్ మీకు చూపిస్తాను లాస్ట్లో. ఆల్రెడీ మీరు చూసినట్లయితే నేను మెటీరియల్ ఎక్కిస్తున్నా కదా సూదిలోకి, అప్పుడు ఆల్రెడీ ఉంటుంది, మీరు చూసారో గమనించారో లేదో. జర్దోసి ఆల్రెడీ నేను లోడింగ్ చేసింది, దీనికి డిఫరెన్స్ చూడండి. అది నేను కింద నుండి కుట్టా, ఇది పైనుండి మెటీరియల్ జర్దోసిని పైనుండి వేసాను చూసారా. కింద నుండి
మామూలు దారంతో దారమే 2 సార్లు 1 2 మళ్ళీ ఇలా లాగి కొంచెం దారం కొంచెం లాగి పెట్టుకోవడం మెయిన్ అండి, మళ్ళీ జారిపోతుంది. ఇలా ఎక్కిచ్చేసి మళ్ళీ 1 2 1 1 2 చూసారా. మళ్ళీ పైకి కూడా అలాగే 1 2 దగ్గరలోకి. ఏంటంటే పైన కొంచెం తగ్గించాలి, పైన ఉన్న దాని మీదకి కిందకి కుట్టాలి. ఇది కొంచెం కిందకి, ఇది కూడా అలాగే కిందకి కుడుతున్నాం చూడండి. పైన ఉన్న దాని మీద కిందకి పెంచాం, పైన ఉన్న దాని మీద కిందకి తగ్గించాం. అది గమనించండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాగ్రత్త చూడండి. 1 2 పైన తగ్గించాను చూసారా, పైన ఉన్న జర్దోసి మీద కిందకి కొంచెం తగ్గించా. అలా తగ్గించుకుంటూ రావాలి, అప్పుడే లోడింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా అయితే 1 2 కింద పెంచాను చూసారా, అలాగే పైన తగ్గించాలి. పైనుండి వేస్తున్నా చూడండి మెటీరియల్ అనేది. ఇప్పుడు పైనుండి అలా లాగి పెట్టి మీకు మెటీరియల్ కిందకి వేసేసాను, కింద వైపుకి 1 2 అలాగే 1 2 పైకి కూడా 1 2 మనం ఎంతవరకు వేసుకోవాలనుకున్నామో జర్దోసి అక్కడ వరకు వేయాలి ఆ కుట్టు అనేది. ఇలా 1 2 1 2 మళ్ళీ లాగి పెట్టుకొని దారం అనేది జర్దోసి ఎక్కించుకుని ఈ విధంగా 1 దారం పోయినా పర్లేదు, లోపల నుంచి లాగొచ్చు మనం. ఇది మెటీరియల్ సూది కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. నార్మల్ సూదితో ఇలా రాదు, లాగడానికి కొంచెం ఇబ్బంది పడతాం. బట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో నార్మల్ సూది ఉంటుంది కదా, నార్మల్ అంటే మీరు మామూలుగా కుట్టుకునే సూది అనుకున్నారు, అది కదా మగ్గం సూదిలోనే, మగ్గం వర్క్ సూదిలోనే, ఆరి వర్క్ సూదిలోనే నార్మల్ సూది ఉంటుంది వేరేది, అదే సింగిల్ థ్రెడ్ది. సింగిల్ థ్రెడ్, డబుల్ థ్రెడ్ మెటీరియల్ది 3 సూదులు అయితే ఉంటాయి. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే సూదులు అనేవి మనకి కింద కామెంట్ చేయండి. మీకు ఇన్స్టా ఐడి అనేది మీకు మెన్షన్ చేయండి, నేను కామెంట్ చేస్తాను. అప్పుడు దానికి మీరు కాల్ చేశారనుకోండి, నేను మీకు అందుబాటులో ఉండేలాగా సూదులు అనేవి చెప్తాను, మీకు కాస్ట్లు అన్నీ చెప్తాను. సో మీరు తీసుకునేటట్లయితే మీ ఇష్టం. అది ఆన్లైన్లో వచ్చే సూదులు అయితే గట్టిగా ఉండవు. అలాగే జర్దోసిలో ట్రిక్ అన్నా కదా, ఏం లేదండి, మనం సాగు తీసుకుంటే కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా ఈ లోడింగ్ అప్పుడు కానీ వేరేగా కుట్టేటప్పుడు కానివ్వండి అది అడ్జస్ట్ అయిపోయిద్ది. ఇలా కుట్టేటప్పుడు పెద్దగా ఉంది ముక్క అనే ప్రాబ్లం అయితే ఉండదు, అడ్జస్ట్ అయిపోతుంది ఇలా సాగు తీసుకోవడం వల్ల. ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో. అలాగే ఇది చూడండి, మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా? నేను ఇందాక చూపించిన దానికి దీనికి, ఇది కింద నుండి పైకి వేసా, దారం కనిపిస్తుంది చూసారా, ఇది కింద నుండి పైకి ఇట్లా వేసా. అది చూడండి, ఇది చూడండి, ఇది పై నుండి కిందకి వేసా, అలా వేసా. మెటీరియల్ అనేది ఎంత నీట్గా ఉందో, దానికి దీనికి డిఫరెన్స్ చూడాలంటే జూమ్ చేసి దగ్గరలో చూపిస్తా చూడండి, మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా దీనికి. అది చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది చూడండి, చూపుడు వేలు దగ్గర చిటికిన వేలు దగ్గర ఉన్నది కింద నుండి పైకి వేసింది, ఇది పై నుండి కిందకి వేసింది. ఎంత నీట్గా ఉందో చూడండి. ఇది చూడండి, దారం కుట్టిన దారంతో సహా ఎలా కనిపిస్తుందో, నీట్నెస్ అనేది లేదు. ఇది అయితే మీరు 1 డే చాలండి ప్రాక్టీస్ చేయడం. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ లైక్ చేసుకోండి, మన ఛానల్లో ప్రతి వీడియో మీకు రావాలంటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది కదా, దాని మీద ప్రెస్ చేసి గంట సింబల్ని నొక్కితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని పెట్టుకుంటే మన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది, ఇష్టమైతే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్ బాయ్.